ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట మంతి లేతే మాట మంటలో మరో 2 కోణాలున్నాయి అని చెప్పా నేను. అందులో అతి తీవ్రమైంది అది అధికారిక కార్యక్రమం అయినప్పటికీ కూడా నేను ముఖ్యమంత్రికి చెప్పను. ప్రజలకే చెప్తాను. ప్రజలతోనే మాట్లాడతాను. ప్రజలతో మాట్లాడండి. కానీ ఒక ప్రభుత్వం అంటేనే ముఖ్యమంత్రి మన రాజ్యాంగం ప్రకారం. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి. మన భారత రాజ్యాంగం చెప్పేది అది. ముఖ్యమంత్రికి చెప్పకుండా నేను ప్రజలతోనే చెప్పేస్తానంటే మీరు ఏదంటే అది చెప్పేస్తే దానికి ప్రభుత్వం బాధ్యత తీసుకోవద్దా? క్యాబినెట్ అనేది సమిష్టి బాధ్యత. మంత్రివర్గం సమిష్టి బాధ్యత వహించాలి. మీరు ఆవేశపడిపోయి ఒక విధమైన అసహనానికి గురైపోయి నేను వేదికల మీద చెప్పేస్తాను. మరి మీకు ముఖ్యమంత్రి గారు ఇలా చెప్పమన్నారేమో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారికి. కానీ ఆయన అలా మాట్లాడడం చాలా ఆశ్చర్యం. దీన్నే అందరూ తీసుకొని ఏ మంత్రికి ఆ మంత్రి నేను ముఖ్యమంత్రి గారు చెప్పను, నేనే ఇక్కడే చెప్తానంటే అప్పుడు ఆ నిర్ణయం ప్రభుత్వానిదా మీ వ్యక్తిగతమైందా? మీ వ్యక్తిగతమైంది అయితే దాన్ని అధికారులు కానీ పాటించాల్సిన అవసరం ఏముంది? ప్రజలు దాన్ని విధానంగా తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఇది ఒక్కసారి కాదు, మీరు చాలా గట్టిగా చెప్పారు అది. ఇక్కడి నుంచి నేను సీఎంకి చెప్పను, లేదు నాకు అప్పుడు మీకు స్వతంత్ర హోదా కూడా మీరు ఇస్తూ ఉంటారు. మీరు హోంశాఖ గురించి ఎన్నిసార్లు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు? గుడివాడ అమర్నాథ్ హోంమంత్రి వంగలపూడి అనిత మీద ఆ మేకప్ అవి వ్యాఖ్యలు చేసినప్పుడు నేను తీవ్రంగా ఖండించాను. బహుశా మొదట్లో ఖండించాను నేను తీవ్రంగా, మొదటి రోజునే. మీరు కూడా ఖండించారు, పవన్ కళ్యాణ్ కూడా. కానీ నిన్న మీరు మాట్లాడింది ఏంటండి పదే పదే? నేను హోంమంత్రిని కాదు కాబట్టి నేరస్తులు బతికిపోతున్నారు, వాళ్ళ అదృష్టవంతులు. అంటే ఇప్పుడున్న హోంమంత్రి సరిగ్గా చేయట్లేదనే కదా. రెండోది, అసలు మీ శాఖ కాని దాని మీద, అంటే ఒక మంత్రి ఎవరైనా సరే తన శాఖ కాని దాని మీద బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తే మంత్రివర్గం యొక్క సమిష్టి బాధ్యత అన్నది ఏమవుతుంది? గుడివాడ అమర్నాథ్ అంటే ప్రత్యర్థి పార్టీ నాయకుడు, వాళ్ళు ఎప్పుడు వాదించుకుంటూ ఒకరి మీద ఆరోపణలు చేసుకుంటారు. కానీ ఇక్కడ ఉప ముఖ్యమంత్రి కదా, అంటే కో పైలట్ అంటారు కదా మంత్రివర్గానికి, ప్రభుత్వానికి ఉండి హోంమంత్రి నేను హోంమంత్రి కాదు కాబట్టి వాళ్ళు బతికిపోయారంటే ఇప్పుడున్న హోంమంత్రి వాళ్ళ అలసత్వం చూపిస్తున్నారనే భావన. అటువంటిప్పుడు మీరు విమర్శ చేయాలి కదా. మీరు ప్రభుత్వాన్ని ఏమో విమర్శ చేయట్లేదు, ప్రతిపక్షము తప్పులు గూండాయిజం అంతా బయటదే అంటున్నారు. ప్రభుత్వము అలాగే తొక్కిన ఆరతీస్తా ఇవన్నీ అంటున్నారు. మరి హోంమంత్రిని కాదంటున్నారు, ఈ నార తీయటం ఇటువంటి పనులు ఎందుకు తీసుకుంటున్నారు? రెండవది, ఇప్పుడున్న హోంమంత్రిని గురించి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు, అప్పుడు అది సంచలనమైంది. ఆ తర్వాత ఆయన తిరుపతిలో కూడా మాట్లాడారు. ఇంకోటి 2 సార్లు కూడా ఆయన మాటలు హోంమంత్రికి వర్తించే విధంగా, హోంశాఖకు వర్తించే విధంగా ఉన్నాయి అని అందరూ భావించారు. ఇప్పుడు అయితే కనుక అసలు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మాట్లాడి సీఎం మీద చర్య పెంచాలని నిర్ణయించుకున్నారు. కానీ అప్పుడు హోంమంత్రి అసలు లేరు. తర్వాత ఆమె చెప్పారు. ఇది కూడా తక్కువ చేయటమే కదా. అంటే ఒక విధంగా ప్రత్యర్థి పార్టీ వాళ్ళు వ్యక్తిగతమైన వ్యాఖ్యలు చేసుంటే మీరు, అంటే మంత్రివర్గ సభ్యులైన వాళ్ళు హోంమంత్రి సరిగ్గా లేరని చెప్పడమే కదా. నేను చాలా కాలంగా మాట్లాడలేదు, అప్పుడెప్పుడో పిఠాపురంలో తప్ప మళ్ళీ నేను శాంతి భద్రతల దగ్గరికి పోలేదని నిన్న పవన్ కళ్యాణ్ అన్నారు. కానీ లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతలు, రూల్ ఆఫ్ లా, ఈ అంశాన్నే నిన్న మొత్తం ఆయన చెప్పిందంతా శాంతి భద్రతలు హోంశాఖ. హోంశాఖ లేకపోతే హోంశాఖ మంత్రి సరిగ్గా చేయలేదు అన్న ఒక పదం వాడలేదు, కానీ ఇంకా మిగిలినవన్నీ అనేసారు. ఇది కూడా తక్కువ చేయటమే కదా. సాటి మంత్రిని గురించి బహిరంగంగా అన్ని రకాలుగా అన్నిసార్లు అనటం. ఇక్కడ కూడా మళ్ళీ సామాజిక కోణం కూడా ఉంది. అంతకుముందు వినిపిక అన్నది ఇక్కడ కూడా వస్తుంది కదా. కాబట్టి ఇంకొకటి, ఇది అధికారిక సభ. జనసేన సభ్యులు ఏం చేయాలో ఏం చేయకూడదో కూడా మీరు ఇక్కడే చెప్తున్నారు. ఇది ఎలా కుదురుతుంది? ఇదేమన్నా జనసేన సభ? కూటమి అంటే జనసేన ఒక్కటేనా? మాటామంతి అనే అధికారిక కార్యక్రమం ఎస్పీ కూడా అక్కడ వేదిక మీద ఉండగా జరుగుతుందంటే ఇది
పూర్తిగా ప్రభుత్వ సభ కదా. సో జనసేన శాసనసభ్యులు ఎంతసేపు నేనే మాట్లాడాలా, మీరు మాట్లాడరా, ఇట్లాంటివి మీరు అన్నప్పుడు పార్టీ అధినేతగా మీరు చెప్పదలుచుకుంది పార్టీ సమావేశంలో కదా చెప్పాలి ఉప ముఖ్యమంత్రి. ఇది ఇంకోటి చాలా అంటే ఇవి ఈ ధోరణులు పెరిగి ప్రతి ఒక్కరు ఇలా మాట్లాడడం, ప్రతి మంత్రి ఇలా మాట్లాడడం మొదలు పెడితే మంత్రివర్గం యొక్క సమిష్టి బాధ్యత, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అన్నటువంటి క్యాబినెట్ సూత్రం ఏమైపోతుంది? రెండవది, ఇప్పుడు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అది ఇది చాలా అంటున్నప్పుడు శాఖలు మార్చితే ముఖ్యమంత్రి ప్రిరోగేటివ్, ఆయన మారుస్తారు. కానీ ఒకవేళ ఉప ముఖ్యమంత్రి పర్యావరణం, పంచాయతీరాజ్తో పాటు హోంశాఖ తీసుకోవాలనుకుంటే అప్పుడే తీసుకొని ఉండాల్సింది. కానీ సమయం వచ్చిన ప్రతిసారి ఏ సమస్య వచ్చినా ఒక అసందర్భంగా హోంశాఖ సరిగ్గా లేదు, హోంశాఖ సరిగ్గా లేదు. తెలియదా తనన్న మాటల యొక్క ప్రభావం ఎవరి మీద పడుతుంది అన్నటువంటిది తెలియదని మనం అనుకోలేము. కొన్నిసార్లు ఆదేశాలు ఇవ్వడం కూడా చూస్తాము. నేను కూడా కొంతవరకు ఇచ్చారు అధికారులకు కూడా. అబ్స్ట్రాక్ట్గా అలాంటి అధికార ఆదేశాలు వేదిక మీద నుంచి ఇస్తే అధికారులు ఎలా తీసుకోవాలి? ఐఏఎస్లు, ఐపీఎస్లు, వాళ్ళ దిగువనున్న సిబ్బంది ఎంత పెద్ద పదవిలో, అధికార పదవిలో ఉన్న, రాజ్యాంగ పదవిలో ఉన్న, వేదికల మీద ఉన్న పలానా చెప్పేసి ఇదే మా విధానం అంటే ఆ విధానానికి ఏమైనా నియమ నిబంధనలు ఉండవా? కాబట్టి ఇక్కడ ప్రభుత్వ నియమావళి, అలాగే సాటి మంత్రి యొక్క బాధ్యత, పరిధి, ఇలాంటి వాటిని కూడా ఉల్లంఘించేసి లేదా బేఖాతరు చేసి అసలు ముఖ్యమంత్రికి కూడా చెప్పబోను అంటే మీ మధ్య ఉన్న సంబంధాలను బట్టి మంత్రులు సర్దుకోవచ్చునేమో, కానీ అది ప్రజలకు మటుకు సరైన సంకేతం వెళ్ళదు. ప్రజల సంగతి సరే, వాళ్ళు ఏదో ఓటర్లుగా, పౌరులుగా ఉంటారు. కానీ అధికారుల మాట ఏంటి? వాళ్ళు బాధ్యతలు నిర్వహించాలి కదా. రేపు పొద్దు నుంచి ప్రతి ఒక్కరు వెళ్ళి ఉప ముఖ్యమంత్రి వేదిక మీద ఇలా చెప్పారు, మీరు ఎందుకు పాటించారంటే వాళ్ళు ఏం చేయాలి? ఇది కూడా ఆలోచించాలి. ఇంకా మూడో కోణం నేను చెప్పాల్సింది జనసేన కోణం.